కాకినాడ జిల్లా పిఠాపురంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిధులు లేకుండా ఏ విధమైన ప్రోటోకాల్ పాటించకుండా కాపు బీసీ కమ్యూనిటీ భవనాల నిర్మాణాలకు సంబంధించి శంకుస్థాపనలకు మున్సిపల్ అధికారులు అనుమతులు ఇవ్వడంపై మాజీ ఎమ్మెల్యే వర్మ నిరసన తెలుపుతూ ఉండగా పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వివాదం, తోపులాట జరిగి ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి బీసీ కమ్యూనిటీ భవనం శంకుస్థాపన విషయమే నిరసన వ్యక్తం చేశారు. అక్కడ కమిషనర్ అందుబాటులో లేకపోవడంతో అక్కడి నుంచి బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మించే స్థలానికి వెళ్తూ ఉండగా పోలీసులు కార్యాలయం గేట్లు మూసివేసి వర్మను అడ్డుకుని నిర్బంధించేందుకు యత్నించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు కమిషనర్ను పిలిపించి మాట్లాడించారు. వర్మ టీడీపీ నాయకులతో కలిసి గేట్లు తీసుకుని బయటకు వచ్చిన పోలీసులు అడ్డుకోవడంతో వర్మ అక్కడే రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేశారు. దీనిపై మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడుతూ అధికారులు, పోలీసులు జగన్మోహన్ రెడ్డి తొత్తులుగా వ్యవహరిస్తుంటే ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తోందని, నిబంధనలను మీరి శంకుస్థాపనలు చేస్తున్న కాకినాడ ఎంపీపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. నిధులు లేకుండా ఎప్పుడో ఎవడో ఇస్తారట, ఆ నిధులు ఇస్తారని ప్రజలను మోసం చేస్తూ కాపు కమ్యూనిటీని, బీసీ కమ్యూనిటీని ఇద్దరిని కూడా తప్పుదోవ పట్టి అందులో ఉన్న కమ్యూనిటీ అందరినీ కూడా ప్రభావితం చేసే విధంగా ఎలక్షన్ నోటిఫికేషన్ 3 రోజుల్లో వస్తుందనగా దీనికి మున్సిపల్ కమిషనరు, పోలీస్ డిపార్ట్మెంటు, కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చాం, ఆర్ఓకి కంప్లైంట్ ఇచ్చాం, ఈఆర్ఓకి కంప్లైంట్ ఇచ్చాం, కమిషనర్కి కంప్లైంట్ ఇచ్చాం. ఎక్కడా కూడా ఏ విధమైన చర్యలు ఎలక్షన్ ఆఫీసర్ చేయట్లేదు. ఏంటండి ఎలక్షన్ పీరియడ్లో మాకు కర్మ అంటే పోలీస్ అవనండి, రెవెన్యూ అవనండి, కలెక్టర్ అవనండి, కమిషనర్ అవనండి. నిన్న స్వయంగా పట్టుకెళ్ళి కలెక్టర్కి ఇచ్చాం. చర్యలు లేవంటే వీళ్ళందరూ ఎవరి తొత్తులు, వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి తొత్తు. పోలీసు ఇల్లీగల్ డాక్యుమెంట్ వెరిఫై చేయాలి అక్కడంతా పోలీసు. అక్కడ వాళ్ళకి పోలీస్ బందోబస్తు శంకుస్థాపన చేయడం, మా మీద పిడిగుద్దులతో మా మీద దాడి. పోలీస్ అంటే ఏంటి? ఎలక్షన్ కమిషన్ చట్టాన్ని గౌరవించాలి అక్కర్లేదా? 2 కమ్యూనిటీని ప్రభావితం చేసే విధంగా మీరు నిధులు లేకుండా ఉత్తిత్తు కొబ్బరికాయ నియోజకవర్గం అంతా కూడా అదే. అధికారం ఏం చేస్తుంది? అధికారులు, ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? నిధులు లేవు మర్రో అని కమిషనర్ చెప్పిన పోలీసు అర్థం చేసుకోదా? ప్రభుత్వ స్థలంలో ట్రెస్ పాస్ అయింది ఎంపీ గారు, ఆవిడ మీద కేసు పెట్టాలి, మేము కంప్లైంట్ ఇస్తాం. నిబంధనలకు వ్యతిరేకంగా ట్రెస్ పాస్ అయ్యారు కాబట్టి అరెస్ట్ చేయాలి, వెంటనే అరెస్ట్ చేయాలి. అది ఊరు నుంచి వస్తున్నారు వీళ్ళందరూ మన మీద దాడికి. నేను ఇక్కడే పుట్టా, ఇక్కడే పెరిగా, నిరంతరం మీతోటే ఉన్నా. మరి ఇటువంటి వాళ్ళని తరిమి కొట్టాలి. ఎవరు నమ్మద్దు, చిల్లి గవ్వ లేదు, కొబ్బరికాయ కొడుతుంది ఎక్కడికక్కడ.